నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఇటీవలే ఏర్పడిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశేష ఆదరణతో ప్రజాదరణతో ముందుకు దూసుకుపోతోంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛని ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏవి మత స్వేచ్ఛను గుర్తించడం అనేది జరగలేదు. అయితే ఆల్ తెలుగు ప్రజా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మత స్వేచ్ఛని అమలు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. సో ఈ వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు విజయ్ కుమార్ గారు. వీరు ఏఈఎల్సి ఇవాంజలిస్ట్గా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది, ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. కానీ అది ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదు. అందులోనూ ఎస్సీలకి అది అమలు జరగట్లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నమాట. దీనికి మీరేమంటారు? భారతదేశం గణతంత్ర దేశం అంటే 1950వ సంవత్సరంలో భారతదేశం గణతంత్ర దేశంగా అయింది. అంటే రిపబ్లిక్ అయిందనమాట. రిపబ్లిక్ అవడం అంటే అర్థం ఏంటి? అది పూర్తిగా ఒక సెక్యులర్ దేశం అనమాట. ఈ సెక్యులర్ దేశంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఈ మత స్వేచ్ఛ అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. వాక్ స్వాతంత్రం ఎలాగో అలాంటిదే ఇది మత స్వేచ్ఛ. అంటే ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి, దేవుని పట్ల విశ్వాసానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ. అయితే భారతదేశంలో భారత రాజ్యాంగానికి బదులుగా ఒక సూడో రాజ్యాంగం అమల్లో ఉన్నది అనేది ఒక నానుడి నడుస్తుంది. అయితే దానికి ప్రతికూలంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవి కూడా ఏ విధంగానూ కూడా ఆ విషయంలో ముందుకు రావడం లేదు. భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా వారు భారత రాజ్యాంగాన్ని ఒక రకంగా పక్కన పడేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల మణిపూర్లో జరిగినటువంటి కొన్ని ఉదంతాలు చూసినట్టయితే అక్కడ మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం మనం ప్రధానంగా చూడాలి. కేవలం కుకీస్ అనే ఒక ట్రైబల్స్ వాళ్ళు క్రైస్తవులు అనే క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు అనేటువంటి కారణంగా, వాళ్ళు ట్రైబల్స్ అనేటువంటి కారణంగా వాళ్ళని అత్యంత దారుణంగా వాళ్ళ ఇల్లు కాల్చేసి వందల సంఖ్యలో మణిపూర్ కుకీ ట్రైబల్స్ని చంపేయడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు? ఒక పార్టీ ఉంది, అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి అది మత స్వేచ్ఛకి వ్యతిరేకమే కాకుండా ప్రాథమిక హక్కునికి వ్యతిరేకంగా, ఒక మనిషి జీవించడానికి కూడా హక్కు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ మణిపూర్లో క్రొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి సూచనగా, లేదా ప్రారంభం రోజున జరిగింది ఈ విషయాలన్నీ. అక్కడ ఇంటర్నెట్ కూడా బంద్ చేసి కేవలం వారు ఈ మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా, అంటే క్రైస్తవ మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కుకీల్ని చంపేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కాల్చేయడం జరిగింది, వారి చర్చెస్ని కాల్చేయడం జరిగింది. దాదాపు 1,00,000 మంది డిస్ప్లేస్ అయ్యారు. డిస్ప్లేస్ అవడం అంటే వాళ్ళు గృహాలని విడిచిపెట్టి వేరే అడవుల్లోకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అది ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కొంచెం వాళ్ళు వెనకడుగు వేశారు. కానీ లేకపోతే ఈ పాటికి కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ క్రైస్తవుల్ని మట్టుపెట్టి ఉండేవాళ్ళు. అయితే ఇది దేని సూచిస్తుంది అంటే మత స్వేచ్ఛ లేదు. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వాళ్ళకి మత స్వేచ్ఛ లేదు. ఓసీకి అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళకి, బీసీలకి మత స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా ఎస్టీలు కూడా మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఆచరణలో మత స్వేచ్ఛ లేకుండా మణిపూర్ ఉదంతం మనకు చూపిస్తున్నది. కాబట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 to 28 ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా
ఇవన్నీ అవలంబించి ఆచరణలో అవలంబించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి గ్యారంటీల్లో 12 గ్యారంటీల్లో ఈ మత స్వేచ్ఛ షెడ్యూల్డ్ కాస్ట్స్ వాళ్ళకి మరి ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు ఒక మేనిఫెస్టోలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టారు. కాబట్టి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే మత స్వేచ్ఛ అనేది షెడ్యూల్డ్ కాస్ట్స్ వాళ్ళకి ఒక హక్కుగా, ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరుగుతుంది అనేది మీ పార్టీ నాయకులైనటువంటి శివభాగ్యరావు గారు నిన్ననే ఒక సదస్సులో చెప్పడం జరిగింది. ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి స్కూల్లో తరగతిలో దీనిలో ఉన్నప్పుడే రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏవి అవన్నీ మనకి లెసన్స్ ఉన్నాయి. అయినా కానీ ఎవరు ప్రశ్నించడం లేదు, ఎందుకని? అదే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న చెప్పారు, అడిగారు. ఇప్పుడు భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక మూలమైనటువంటి ఒక పుస్తకం. అది అందరి దగ్గర ఉండవలసినటువంటి ఒక అత్యంత ప్రధానమైనటువంటి పుస్తకం అది. అయితే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని ప్రచారం చేయడం కానీ, అది ఎవరెవరికి హక్కుగా ఉంటున్నాయో, ఎవరెవరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారో, ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తుందా లేదా అనేటువంటి విషయాలు తెలియపరచకుండా, అది ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం అంటే కూడా తెలియనటువంటి అనేక మంది చదవరులు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ వరకే పరిమితం కాదు. ప్రతి ఒక్కరికి ఈవెన్ ప్రాథమిక విద్య నుంచే మొదలు పెడితే ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది అది ఎంత ముఖ్యమైనటువంటి డాక్యుమెంటో అది ఖచ్చితంగా మరి స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు దాని విషయంలో అందరూ కూలంకషంగా దాన్ని అధ్యయనం చేయాలి. దాన్ని అమలు చేస్తున్నారా లేదా ప్రశ్నించేటువంటి తత్వం మరి రావాలి అంటే ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది విరివిగా ప్రచారంలో ఉండాలి, పాఠ్యాంశంగా కూడా ఉండాలి. ఇప్పటి వరకు పాఠ్యాంశంగా దాన్ని చేయలేదు. ఏదో ఒక అధ్యాయం వరకు కొన్ని విషయాలు మాత్రం కూలంకషంగా చర్చించింది ఏమి లేదు, కానీ ఏవో కొద్ది విషయాలు, అది కూడా ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగం అని ప్రతి ఒక్కరూ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని మసిపూసి మారేడికాయ చేసే రీతిలో కొన్ని సందర్భాల్లో ఇవి ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక హక్కుగా, ఒక ప్రధానమైనటువంటి అంశంగా దాన్ని పాఠ్యాంశాల్లో కానీ స్కూల్లో పాఠ్యపుస్తకాల్లో దాన్ని చేర్చలేదు. కానీ చేర్చాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈ విషయం పట్ల చాలా కీన్గా, చాలా ఆలోచిస్తున్నది అనేది ఈ పార్టీ లాంచ్ చేసిన సందర్భంగా మేము తెలుసుకున్నాం. ఓకే సార్. అయితే ఇప్పుడున్న అధికార పక్షం ఏదైతే ఉందంటే బీజేపీ పార్టీ, అది పూర్తిగా మతతత్వ పార్టీగా అందరం చూస్తున్నాం దాన్ని. అయితే ఇప్పుడు సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ ఉంది, అది మొదటి నుంచి కూడా ఉంది. అయితే అప్పటి నుంచి ఉన్నా కూడా ఈ భారత రాజ్యాంగంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ ఏమైనా కొంతవరకైనా తీసుకుందా పాయింట్స్ని, అంటే పరిపాలన చేసే టైంలో ఫాలో అయిందంటారు? చాలా కరెక్ట్, మంచి ప్రశ్న అది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక పరిపాలనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్. అది ఖచ్చితంగా ఈ గణతంత్ర దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీలో అధికారులు లేని పార్టీలు అందరూ కూడా ప్రామాణికంగా తీసుకునేటువంటి పుస్తకం ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలోని అంశాలన్నీ అమలవుతున్నాయా లేదా చూడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఎంతైతే ఉందో బీజేపీ పార్టీ కూడా అంతే ఉంది, మిగిలిన పార్టీలు కూడా అంతే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బీజేపీ పార్టీ ఏంటంటే వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు, మాది భారత రాజ్యాంగాన్ని మేము అంతగా పట్టించుకోము, మాకు ఇది హిందుత్వ రాజ్యం, ఇది రామరాజ్యం అని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు. చెప్పడమే కాకుండా మా రాజ్యాంగం మనుస్మృతి మా రాజ్యాంగం అని నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం కానీ భారత రాజ్యాంగంలో మన పార్లమెంటు దాన్ని
చట్ట రూపేణా చేసింది కాబట్టి విధి ఇంకా ఖచ్చితంగా దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత మరి బీజేపీ మీద ఉంది కాబట్టి మేము భారత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాము అని ఒకవైపు నుంచి చెప్తూనే ఆచరణలో మాత్రం మనుస్మృతిని వాళ్ళు ఆచరిస్తున్నారు, అమలు చేసేస్తున్నారు. పైగా వాళ్ళు పార్లమెంటు సాక్షిగా కొత్త పార్లమెంటు భవనం ఇనాగ్రేషన్ సందర్భంగా కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు మనుస్మృతే ప్రామాణికం అని. మంత్రులు, ఈవెన్ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయంలో నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం, అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ అవి. ఆ రకమైనటువంటి కామెంట్సే కాకుండా ఆచరణలు కూడా చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి విషయాల పట్ల చాలా సీరియస్గా మరి యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక అరాచకం, ఒక ఎనార్కీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఒక గణతంత్ర దేశంలో ఒక దేశం సరిగా పరిపాలిస్తుందా లేదా, మరి వివిధ దేశాల్లో దీనికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేదా, మత స్వేచ్ఛ కరెక్ట్గా ఉందా లేదా, ప్రాథమిక హక్కులన్నీ కరెక్ట్గా ఆచరిస్తున్నారా, పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీ మీద కూడా అంతే ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు మాట వరుసకు ఆ సెక్యులర్ పార్టీనే, కానీ ఆచరణలో నా ఉద్దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక డీకోడింగ్ ఉంటుంది. దాన్ని ఒక ఇవాల్యుయేషన్ చేస్తే వాళ్ళు ఆచరణలో వాళ్ళు కూడా మనుస్మృతినే ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం కనబడుతుంది. కానీ బీజేపీకి ఇచ్చినంత కాదు. ఒక రకంగా ఒక 30% భారత రాజ్యాంగాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఉన్నట్టయితే బీజేపీ పార్టీ అయితే ఒక 10% కూడా అమలు చేయట్లేదు. వాళ్ళు ఎక్కువ మనుస్మృతి మీదే ఆధారపడుతున్నారు. మనుస్మృతి అనేది 2400 సంవత్సరాల క్రితం రాసినటువంటిది. అది కూడా ఒక మత నియమం, అది మతానికి సంబంధించినటువంటి ఒక నియమం, అది ధర్మం, మతానికి కేవలం ఆ మతానికి సంబంధించింది. అంతేగాని ఒక రాజ్యాంగం, ఒక దేశం, ఒక గణతంత్ర దేశం దేని మీద ఆధారపడాలి? ఒక మతం మీద ఆధారపడకూడదు కదా, మత నియమాల మీద ఆధారపడకూడదు. అది మత నియమం మతానికి సంబంధించింది, వాళ్ళ గుడిలో చూసుకోవాలి లేదా వాళ్ళ సంఘంలో చూసుకోవాలి. కానీ ఒక ప్రభుత్వం నడపాలి అంటే గణతంత్ర దేశంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. భారత రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. అంతటి గొప్ప గణతంత్ర దేశం భారతదేశం, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పేరు వచ్చింది కేవలం భారత రాజ్యాంగం దృష్టిలో పెట్టుకుని. కానీ అది ఆచరణ అనేటువంటిది ముఖ్యం, అదే గీటురాయి. ఓకే, అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే అంటుంది రామరాజ్యం అని, యాక్చువల్గా రామరాజ్యం ఏంటి అనేది మన పురాణ గ్రంథాల వరకు వెళ్తే అన్ని అంటే సామాజిక న్యాయం ఎలా అమలు జరగాలి, అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఎలా ఉండాలి, సుఖంగా ఎలా ఉండాలి అనేది అది సూచికగా కనిపిస్తూ ఉంటుంది రామాయణంలో చూస్తే. సో మరి అది ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు మన అంటే వాళ్ళకి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆదర్శం చెప్తూ కూడా ఎందుకు పాటించట్లేదు అంటారు? మీ అనాలిసిస్. ఇప్పుడు మీరు చెప్పేది అదే పాయింట్ నేను చెప్పేది. రామరాజ్యం లేదా మనుస్మృతి ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటివి. ఒక దేశం గణతంత్ర దేశం అయిన తర్వాత మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది, కానీ పరిపాలన మాత్రం భారత రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిందే. మత స్వేచ్ఛ అనేటువంటిది ఇతర మతాలకి ఎంతైతే ఇస్తున్నారో ఇతర మతాలు అన్ని మతాలకు కూడా అదే రకమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక గుడి ఉంది, గుడిలో ఖచ్చితంగా ఆ మతానికి సంబంధించినటువంటి ఉదాహరణకి సనాతన బ్రాహ్మణ మతం ఉంది. సనాతన బ్రాహ్మణ మతానికి సంబంధించి ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, అవి ఆ మతానికి సంబంధించింది. ఒక వివాహం ఇలా జరగాలి, తర్వాత కొన్ని కట్టుబాట్లు ఇట్లా ఉంటాయి అనేది మతానికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ. అయితే అది కూడా రిజిడ్గా ఏముండదు. ఇప్పుడు ఒక మతస్థుడు ఉన్నాడు, ఉదాహరణకి సనాతన బ్రాహ్మణ మతాన్ని వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు.
వారు వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తున్నది. ఆర్టికల్ 25 to 28 ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మత స్వేచ్ఛ అంటే దాని అర్థం ఏంటంటే ఒక మత విశ్వాసంలో ఉన్నవాళ్ళు వేరే మత విశ్వాసంలోకి కూడా కన్వర్ట్ అవ్వగలిగేటువంటి హక్కు కలిగి ఉంటారు. హక్కు కలిగి ఉండడమే కాదు, ఆ మారినటువంటి మతానికి సంబంధించినటువంటి భావాలు లేదా దాని విశ్వాసాలు వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. కానీ భారతదేశంలో ఏమవుతుందంటే కేవలం క్రైస్తవ మతానికి తప్పించి మిగిలిన మతాలన్నిటికీ హక్కులు ఉన్నాయి, లేదా ముస్లిం మతానికి సంబంధించి తప్పించి లేదా క్రైస్తవ మతానికి రెండింటికి తప్పించి మిగిలిన అన్ని మతాలకి మేము స్వేచ్ఛనిచ్చేసాము అని అంటున్నారు. ఒకవైపు నుంచి స్వేచ్ఛనిచ్చేసామని చెప్తూనే ఉదాహరణకి ఈ సనాతన బ్రాహ్మణ మతం సంబంధించినటువంటి మతమే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలని చెప్పకనే చెప్తున్నారంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్తున్నారు. అది ఒక రకంగా హెజ్మనీ అంటే ఆధిపత్యం అనమాట. ఒక మత ఆధిపత్యం అనేటువంటిది గణతంత్ర దేశంలో ఒక సెక్యులర్ దేశంలో ఉండదు. మతం అనేటువంటిది మతానికి సంబంధించిందే, మతం మతలాగే ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగంలాగే ఉండాలి. పరిపాలనకు సంబంధించినటువంటిది ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ప్రధానమంత్రి కానీ అధికారంలోకి వెళ్ళే ముందు ఒక ప్రమాణం చేస్తారు, ఒక ఓత్ తీసుకుంటారు. ఆ ఓత్ దేని మీద? భారత రాజ్యాంగం మీదే చేస్తారు. కాబట్టి రాజ్యాంగానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది, కానీ ఈ విధంగా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అది ఆర్టికల్ కొన్ని మన చట్టం ప్రకారంగా అది రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. కాబట్టి బీజేపీ తన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చట్ట ఉల్లంఘన కార్యక్రమాలు అనేకమైనటువంటి చేస్తుంది భారత రాజ్యాంగాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ మత స్వేచ్ఛ అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి ఎవరి మతానికి వాళ్ళకి సంబంధించిన స్వేచ్ఛ ఉంటుంది అంతే. కానీ ఇది ఒక దేనికో సంబంధించి ఒక క్యాస్ట్కి సంబంధించింది కాదు. ఏ క్యాస్ట్ వాళ్ళకైనా మతం అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు. సెక్యులర్గా ఉండొచ్చు, లేతే నాకు ఏ మతం అవసరం లేదని కూడా ఉండొచ్చు. అది కూడా హక్కే వాళ్ళది. కాబట్టి ఈ మతాన్ని ఈ రాజ్యాంగానికి తర్వాత హక్కుకి సంబంధం లేదు, పరిపాలనకి మతానికి సంబంధం లేదు. మతం అనేది ఇండివిజువల్, అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది. కాబట్టి మనం మత ప్రచారం లేకపోతే మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఒక పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి అది మతం వరకే సంబంధించి పెట్టాలి, దాని వరకే కేటాయించాలి. దాన్ని పరిధి దాటకూడదు. పరిధి దాటం అంటే ఆధిపత్యం చేయడం అన్నమాట. ఇప్పుడు సనాతన బ్రాహ్మణ ధర్మం ఏం చేస్తుంది? పరిధి దాటుతుంది. ఇదే ధర్మం కరెక్టు, వేరేది కరెక్ట్ కాదు, కాబట్టి ఉంటే ఇందులో ఉండండి, లేకపోతే మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నారు. సిఏఏ అనే ఒక చట్టం తీసుకొచ్చింది కూడా ఇదే, దాని బ్యాక్గ్రౌండ్ ఇదే. కాబట్టి ఇది అప్రజాస్వామికం. కాబట్టి ప్రజాస్వామికంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏటీపీపీ అనే పార్టీ ఈ విషయాన్ని గుర్తించి దీన్ని ప్రాథమికంగా ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పార్టీని మాత్రమే మరి అధికారంలో తీసుకురావడానికి ప్రజలందరూ కృషి చేయాలి అనేటువంటిది మా భావన. ఓకే, అయితే ఇప్పుడు ఈ మత స్వేచ్ఛని గుర్తించిన ఏకైక పార్టీగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని చెప్పవచ్చు. మత స్వేచ్ఛ అనేటువంటిది కేవలం క్యాస్ట్ పరంగా కాదు. ఇప్పుడు భారతదేశం ఏమైందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాడికి మత స్వేచ్ఛ లేకుండా చేసేసారు. ఎప్పుడైతే వాడు క్రిస్టియానిటీలోకి వెళ్తాడో ఒక దళితుడు, వాడికి మత స్వేచ్ఛ పోయినట్టే. అంటే దాన్ని కొంచెం వివరంగా చెప్తారు. అదే ఇప్పుడు ఒక దళితుడు ఉన్నాడు, దళితుడు సనాతన బ్రాహ్మణ మతం మీద ఉన్నప్పుడు ఉంటే వాడికి రిజర్వేషన్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తుంది? అందరికీ వర్తించాలి కదా. ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి మారాడో నీకు రిజర్వేషన్ కోల్పోతావు అని అంటున్నాడు. రిజర్వేషన్కి దీనికి సంబంధమే లేదు.
రిజర్వేషన్ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారంటే అంటరానితనాన్ని నిర్మూలించడంలో భాగంగా రిజర్వేషన్ ఒక 10 సంవత్సరాలు ఇచ్చి అంటరాని వాళ్ళు అని చెప్పబడుతున్న దళితులందరికీ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత జనజీవన స్రవంతిలో ఈక్వల్గా అందరూ వచ్చే స్థాయిలోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత వాళ్ళని ఈక్వల్గా ఇంకా రిజర్వేషన్ కూడా అవసరం ఉండదు కదా, ఆ స్థాయిలో చేయాలని ఆయన ఉద్దేశం. అయితే ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలం ఓటు కోసం ఇదిగో మీకు మత స్వేచ్ఛని ఇస్తున్నాము, మీకు బీసీసీ రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్తూ ఒకవైపు చెప్తూనే మీకు మత హక్కు లేదని చెప్తున్నారు. క్రిస్టియానిటీలోకి వెళ్ళంగానే మీకు రిజర్వేషన్ పోతుంది అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రమే ఈ సునిశ్చితమైనటువంటి విషయాన్ని గ్రహించి దీన్ని మేము అధికారంలోకి వస్తే మత స్వేచ్ఛ అనేటువంటిది దళితులకు కూడా ఇస్తాము, వారికి దీనికి ఏం సంబంధం లేదు, రిజర్వేషన్కి దీనికి ఏం సంబంధం లేదు. ఈవెన్ కోర్టులు కూడా దాన్ని అప్హోల్డ్ చేస్తున్నాయి. మత స్వేచ్ఛ వేరు, రిజర్వేషన్ వేరు. ఇది అంటరానితనానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినటువంటిది రిజర్వేషన్. అది కూడా 10 సంవత్సరాలే అన్నాడు ఆయన. కానీ వీళ్ళు అలా ప్రొలాంగ్ చేస్తున్నారు, ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా లేకుండా చేసేస్తున్నారు. ప్రైవేట్లో ఎప్పుడూ ఇవ్వలేదు, ఓన్లీ గవర్నమెంట్లో కొన్ని శాఖల్లో మాత్రమే ఇస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు అది టీచర్స్ రిక్రూట్మెంట్ ఉంది, అది 10 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే ఆగిపోయింది. అంటే దాని అర్థం రిజర్వేషనే లేదు, రిజర్వేషన్ ఆగిపోయినట్టే. అదేవిధంగా ఇతర ఇప్పుడు సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ లేవు, దాని అర్థం ఏంటి, రిజర్వేషన్ లేనని అర్థం. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే మత స్వేచ్ఛ వేరు, రిజర్వేషన్ వేరు. రిజర్వేషన్ ఇవ్వబడింది కేవలం అంటరానితనానికి వ్యతిరేకంగా, అంటరానితనం పూర్తిగా మాపడానికి ఏర్పాటు చేసినటువంటిది ఈ రిజర్వేషన్ దళితులకి. కాబట్టి దళితులకి మత స్వేచ్ఛ అనేటువంటిది వారికి ఎంత ముఖ్యమో ప్రతి వాళ్ళకే ముఖ్యం. కేవలం ఓసీలకే మత స్వేచ్ఛ కాదు, బీసీలకే మత స్వేచ్ఛ కాదు, దళితులకు కూడా మత స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి. అది ప్రాథమిక హక్కు. అది అంటే నీకు విశ్వాసం ఉంది, ఒక దేవుని పట్ల విశ్వాసం అనేటువంటిది నమ్మకానికి సంబంధించినటువంటి విషయం. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. కానీ ఇది రాజకీయం చేస్తున్నారు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎక్కువ రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని మరి ఇప్పుడు రేపు వాళ్ళ అధికారంలోకి రాగానే మత స్వేచ్ఛని దళితులకు కూడా ఇచ్చే విధంగా మరి వాళ్ళు కూడా ముందుకు వస్తే మేము ఆల్ తెలుగు ప్రజా పార్టీ వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ని సపోర్ట్ చేసి తద్వారా వాళ్ళతో ఎలియన్స్ లాంటిది తీసుకొని మున్ముందు మరి స్టేట్ లెవెల్లో రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి వీరు కూడా దోహదపడతారని మా ఆకాంక్ష. ఓకే సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉంది, అధికారంలోకి రాగానే మత స్వేచ్ఛని అమలు చేస్తుంది. అయితే మరి మిగతా అంటే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కానీ అవి కానీ దీన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉందా? ఏదంటారు, ఆల్ తెలుగు పార్టీనా ప్రజా పార్టీ మత స్వేచ్ఛని అమలు చేస్తుంది, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తుంది. అది అందరికీ అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి కూడా ఆదర్శం అవ్వచ్చు. ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటుంది ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే. కాబట్టి ఈసారి మరి నిలబడి 2024లో వచ్చే ఎలక్షన్స్లో ఈ ఏటీపీపీ పార్టీ నిలబడి ఒక 4-5 సీట్లైనా గెలిస్తే తద్వారా కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పెద్ద పార్టీలను కూడా ప్రభావితం చేసి వాళ్ళతో అలయన్స్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా కొన్ని ఎంపీ సీట్లు గెలిచి తద్వారా ఈ మత స్వేచ్ఛకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి అది ఒక ఇండివిజువల్కి సంబంధించింది, అంతేగాని ప్రభుత్వానికి ఈ మత స్వేచ్ఛకి ఏ విధమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది ఉండకూడదు అనేది మా ఆకాంక్ష. ఈ ఏటీపీపీ పార్టీ యొక్క ధ్యేయం కూడా. అందుకోసం మేము ఏటీపీపీ పార్టీని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ మాత్రమే ఒక మత స్వేచ్ఛను గుర్తించిన ఏకైక పార్టీగా ప్రస్తుతం ఉంది. అలాగే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఆచరించిన ఒక మంచి ఆశయాన్ని ప్రజలకు అందరికీ మత స్వేచ్ఛను కలిగించాలనే గొప్ప ఒక లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది ఆల్ తెలుగు ప్రజా పార్టీ. సో విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ.